హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. జై ప్రభాస్ అని 200% కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూస్తారో అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే అసలు ఏం కలెక్షన్స్ హైయెస్ట్కు మించిన హైయెస్ట్ కలెక్షన్స్ మన ప్రభాస్ అన్న అయితే కొల్లగొట్టేస్తున్నాడు. మనకు ఫాస్టెస్ట్ అసలు నార్త్ అమెరికాలో ఫాస్టెస్ట్ కలెక్షన్స్ అని అంటే మన ప్రభాస్ అన్న అనే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా చూడండి. మనకు $13 million గ్రాసర్ ఇన్ నార్త్ అమెరికా అని అంటే మామూలు మ్యాటర్ కాదు. అసలు ఈ ఇయర్లోనే మనకు హైయెస్ట్ అసలు యాక్చువల్లీ 2 days ముందే ఇయర్లోనే హైయెస్ట్ వచ్చేసాయి. బట్ మనకు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, $13 million మనకు అని అంటే అసలు మామూలు కాదు. అసలు ఒక క్రేజ్ అంటే ఆ రేంజ్లో క్రేజ్ ఉంది మన ప్రభాస్ అన్నకు. అండ్ మనకు చాలా వరకు థియేటర్స్లో మనకు ఐమాక్స్ ప్రసాద్లో కానీ, ఇంకా వేరే ఏఎంబి మాల్లో కానీ, త్రిబుల్ ఏ సినిమాస్లో కానీ ప్రతి థియేటర్లో మనకు 1 crore రూపీస్కి మించి కలెక్షన్స్ అయితే ఆల్రెడీ నిన్నటి వరకు వచ్చేసాయి అని అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకొని, అంటే మన ప్రభాస్ అన్న క్రేజ్ అంటే ప్రతి థియేటర్లో ₹1 నుంచి 2 కోట్ల వరకు గ్రాస్ అయితే మనకు కలెక్ట్ చేసింది అని అంటే అసలు నిజంగా అది కేవలం మన ప్రభాస్ అన్నకే సాధ్యము. అండ్ ఇప్పుడు కల్కి 2 అప్డేట్ కూడా మీకు తొందరలోనే వచ్చేస్తుంది, మరీ లేట్గా అయితే ఉండదు. ఎందుకనంటే ఆ కల్కి 2 కూడా మనకు చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టు మనకైతే తెలుస్తుంది. కాబట్టి కల్కి 2 కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. నేను నార్మల్గా చెప్తున్నాను, మీరు అంటే సిల్లిగా తీసుకోవచ్చు కానీ బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా కల్కి 2 అయితే మనందరి ముందుకు వస్తుంది. ఆ స్టోరీ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ ముందే తెలిసేసి ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం అసలు మనం కల్లో కూడా అనుకోము. అసలు ఆ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. 3,000 కోట్లు పక్కా రాసి పెట్టుకొని భయ్యా, ఈ మంత్ ఎండ్ అయిపోయేసరికల్లా పక్కా చెప్తున్నా, గ్యారంటీగా చెప్తున్నా, 3,000 కోట్ల గ్రాస్ తోటి మన కల్కి మూవీ అయితే ఈ మంత్ ఎండ్ అయిపోయేసరికి ఉంటుంది. ఎందుకంటే లాంగ్ రన్లో నడిచే సినిమా టైప్లోనే మన కల్కి మూవీ ఉంది. ఏదో ఇప్పుడు 1 వారం 2 వారాలు నడిచే టైప్లో అనే సినిమా కాకుండా 50 days 60 days 100 days వరకు ఇదివరకు నడిచేవి కదా, ఆ టైప్లోనే నడుస్తుంది అని నాకైతే గట్టి నమ్మకం ఉంది. మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.